ఓయ్ జస్ట్ లో మిస్ గైస్, నా మొహం మీద అంత స్పార్కిల్ పడిపోయేది. అసలు ఆ స్పార్కిల్ పోయిన తర్వాత నేను చేసిన పని ఏంటో కూడా మీరు తెలుసుకోవాలి. అసలు ఆ స్పార్కిల్ ఏంటి, ఆ తోట ఏంటి, నీ బర్త్డే నువ్వు ఎక్కడ సెలబ్రేట్ చేసావనే కదా మీ డౌట్. మీకు అంతా చెప్తాను. అవును, ఈ రోజు నా బర్త్డే, నా పుట్టినరోజు. ఏంటి ఇంత ఓవరాక్షన్ చేస్తున్నా అని మాత్రం అనుకోకండి. నేను మా మామయ్య ఇద్దరం కలిసి గుడికి వెళ్తున్నాం. వెనకాల మా మమ్మీ డాడీ కూడా ఉన్నారు. బగ్గ మండిపోయి ఎండలో నేను పుట్టినా సరే నన్ను పుట్టించిన దేవుడికి కృతజ్ఞత చెప్పడానికి గుడికైతే వెళ్ళాలి కదా. పదండి. తెలివి కన్ను తెరుసుకుందయ్యా శివలి. మా డాడీ గొంతంతా పోయింది. ఎలా ఉండేవాడు ఎలా అయిపోయాడు. మా మమ్మీని చూడలేక మొన్నటి వరకు మీరు చూడండి. మనం ఏది మర్చిపోయినా అమ్మ మర్చిపోదు కదా. కొబ్బరికాయ కొట్టడానికి కొబ్బరికాయ తీసుకొని వచ్చింది. ఇదిగోండి మా చిన్న మామ. ఎండలు మండిపోతున్నాయి గాయస్, అసలు కాలు కింద పెడితే అతుక్కోబోతున్నాయి. మా మామయ్య మా డాడీ పక్కనే ఉన్న ఒడ్ల బస్తాల మీద నించోబెట్టారు. నన్ను అయితే దాని మీద నించుంటేనే నించున్నట్టుంది, లేదంటే లేనే లేదు. అసలు మా డాడీ చూస్తున్నారు కదా, దాని మీద నించుని ఉన్నారు. అసలు కాళ్ళు అంటుకుపోతున్నాయి. ఈ ఎండలు ఎప్పటికి తగ్గుతాయో ఏంటో. సమ్మర్ బర్త్డే కష్టాలు అంటే ఇలానే ఉంటాయేమో కదా గైస్. చిన్నప్పుడైతే నేను చాలా అనుకునేదాన్ని, నా బర్త్డే స్కూల్లో కాలేజ్లో నా ఫ్రెండ్స్ తో పాటు సెలబ్రేట్ చేసుకోవాలి, అందరికి చాక్లెట్స్ పంచబెట్టాలి అని. కానీ ఇప్పుడు సమ్మర్లో హాలిడేసే ఉంటాయి. హాలిడేస్ లో నేను అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటా. ఇన్ని సంవత్సరాలైనా నేను బాధపడకుండా ఉండడానికి ఒకే ఒక రీజన్, కనీసం నా బర్త్డే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అయినా జరుగుతుంది కాబట్టి. అదొక రకమైన హ్యాపీనెస్ అనుకోండి. సూపర్ కొబ్బరికాయ ఇడబెట్టి పైన పెద్దగా ఉంది గాయస్ కొబ్బరికాయ. తెలివి కన్ను తెరుసుకుందయ్యా శివలింగమయ్య మనసు నిన్ను తెలుసుకుందయ్యా మాయగంతలు తీయ. తెలివి కన్ను తెరుసుకుందయ్యా శివలింగమయ్య మనసు నిన్ను తెలుసుకుందయ్యా మాయగంతలు తీయ. మన్ను నిన్ను కానరాక జరిగిపాయే పాత బతు. అలా ఎండలో కష్టపడుతూ అయినా ఆ దేవుడి బ్లెస్సింగ్స్ తీసుకొని ఇంటికి వచ్చేసాం. మధ్యాహ్నం అంతా రెస్ట్ తీసుకొని సాయంత్రం కేక్ కటింగ్ కోసం మామిడి తోటకైతే వచ్చేసినాం. చూస్తున్నట్టయితే మా చెల్లి జుట్టు ఇంకా బాగా కనిపిస్తుంది రోజు రోజుకి. ఇలా చూడు, కాస్త చిరాగ్గా ఉంది మా చెల్లి. మీ ఆన్ మై బర్త్డే. తడా స్మైల్ మదర్. హాయ్ మదర్. అందరం కలిసి చెట్ల కిందకి వచ్చినాం, ఎందుకంటే నా బర్త్డే కేక్ కట్ చేయడానికి. చల్లగానే ఉందండి ఇక్కడ. స్పార్కిల్ వల్ల అప్పుడు వరకు నవ్వుతున్న మొహాలన్నీ ఆలోచనలో పడిపోయాయి. అప్పుడు నా బ్రెయిన్కి ఒక ఆలోచన వచ్చింది, క్యాండిల్ ఉంటేనే ఊదొచ్చా, అగ్గిపుల్లతో కూడా ఊదొచ్చు కదా అని. మెరిసాడే పసివాడై మెరిసాడే
మెరిసాడే మెరిసాడే పసివాడై మెరిసాడే మురిసాడే మురిసాడే సరదాలో మునిగాడే పదవారే వస్తుంటే అదుపింకా మరిచాడే మనసంతా వెలుగేన ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనే 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే మెరిసాడే మెరిసాడే పసివాడై మెరిసాడే మురిసాడే మురిసాడే సరదాలో మునిగాడే గలగల మాటల సడిలో బరువిక తేలిక పడలే ఇరుకుగా మారితే కదులే చురుకుగా ప్రాణమి కదిలే మనమంతా కలిసుంటే కలకున్నా మరిచేనే మనమంతా వెనకుంటే మరణాన్ని గెలిచేనే మేము కలవగా తెగ కలవరం అసలిది కదా ఒక సంబరం ఒక వరసలా కదిలిన క్షణం ఇక తెలియదే ఒంటరితనం ఎన్నాళ్ళ కోరాలు కన్నోళ్ళిలా వస్తూనే పోయాయి కన్నీళ్ళిలా ఇల్లంతా మారింది సందళ్ళుగా మీరంతా ఉండాలి వందేళ్ళిలా మనవారే వెనకుంటే మరణాన్నే మరిచేలే మనసంతా వెలుగేన ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనే 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే అందాల సందోహమా మా ఇంటి ఆనందమా బంధాల అనురాగమా సందళ్ళ వైభోగమా హృదయము పాడెను సని సరి జీవన రాగం మనసుని మీటెను సని సగరి అనురాగ తాళం ఉదయాలే వేడుక చూసిన ప్రతి పూట ఇలలోని స్వర్గమే ఇల్లే అవుననవా రంగుల్లో లోకమే ఆడేనుగా ఆనందం ఆనందం మాయే వేళ రంగుల్లో లోకమే ఆడేనుగా ఇది జీవితం ఇలలో వరం మనతో మనం ఇది జీవితం ఇలలో వరం మనతో మనం అందాల సందోహమా మా ఇంటి ఆనందమా బంధాల అనురాగమా సందళ్ళ వైభోగమా ఆనందాలు విరబూసే ముంగిట్లోన అలరించే బంధాలంటే ఇంతేనేమోలే చుట్టూ ఉన్న సందళ్ళే చుట్టాలొస్తే సరదాలే అంతేలేని సంతోషాలంతే
ఇది కథ కాదు కథ కథ సాగుతున్న జీవితమేగా ఇది జీవితం ఇలలో వరం మనతో వరం ఇది జీవితం ఇలలో వరం మనతో వరం ఉన్నారంతా మనవారే వస్తారంట మనతోటి సరిపోలేదా ఇంతే చాలంటే అంతా మంచే అనుకుంటే స్వర్గం కాదా ఈ చోటే సరిపోతుందా సమయం కాస్తుంటే ఒక కథ సాగుతుంది కథ జీవితపు గాథలదేగా చూస్తున్నారు కదా, ఇలా అయితే నా బర్త్డే మామిడి తోటలో అందరితో సరదాగా సెలబ్రేట్ చేసుకున్నాను. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. మా చెల్లి ఫీల్ అవుతుందని చూసారు కదా. మా మామయ్య మళ్ళీ వెళ్ళి మా మామయ్య అత్తమ్మ ఇద్దరు కలిసి మా చెల్లికి ముందు పెట్టారు. మా మామయ్య వాళ్ళు ఇద్దరిని ఒకలాగానే చూసుకుంటారు, కానీ నా చెల్లి చిన్నది కదా, అర్థం చేసుకుంటుందో అర్థం చేసుకోదని అట్లా మేము ఒక గేమ్ కూడా ఆడినాము. ఇప్పుడు ఆ గేమ్ ఏంటంటే, అది చెప్పే కంటే ముందు మా డాడీ వ్లాగింగ్ చూడండి. మా డాడీ మొత్తం వీడియో అంతా తీశాడు. ఇందాక అంతా మామిడి తోట అంతా వీడియో తీశాడు. ఇప్పుడు మమ్మల్ని కూడా వీడియోస్ తీస్తున్నాడు. మా డాడీకి ఇట్లా వ్లాగింగ్ చేయడం అంటే చాలా ఇష్టం. ఇట్లా చేయడాన్ని వ్లాగింగ్ అని అంటారని తెలియకపోయినా మా డాడీ ఎక్కడికి వెళ్ళినా ప్రతిదీ రికార్డ్ చేస్తారు. ఇట్లా మా డాడీ నుంచే నాకు ఈ అలవాటు వచ్చిందేమో అని నా ఒపీనియన్. మరి మీ ఒపీనియన్ ఏంటి? మీరు కూడా అదే అనుకుంటున్నారు కదా. మీ మా అన్న గేమ్ ఏంటంటే, ఇద్దరు నించున్నప్పుడు ఎవరి వైపు మనం ఫస్ట్ చూస్తామో వాళ్ళ మీద ఎక్కువ లవ్ ఉన్నట్టు. మా తాతయ్య మా మామయ్యలు అసలు ఏం చేశారో చూడండి లాస్ట్ వరకు. నీలావేని నువ్వు వరుసకు మరదలు పోయి చూసారు కదా, మా మమ్మీని చూడకుండా మా తాతయ్య మా అమ్మమ్మనే చూశాడు. ఇంకా మా మమ్మీ థ్రిల్ అయింది. అట్లా యాక్షన్ చేస్తుంది కానీ లోపల ఫీల్ అయ్యే ఉంటుంది. ఏ కూతురు మాత్రం ఫీల్ అవ్వదు చెప్పండి. నెక్స్ట్ అసలు మా తాతయ్య ట్విస్ట్ ఏంటో లాస్ట్కి తెలిసిద్ది. ఇప్పుడు మా అమ్మ నించోబెట్టినాం. ఆల్రెడీ మా అమ్మ గేమ్ అర్థమైపోయింది, కానీ అర్థం కాలేదు అని చెప్పుకుంటూ నించుంది. చూడండి మా అమ్మమ్మ ఏం చేస్తుంది అసలు. రెడీ 1 2 3 స్టార్ట్. అవి చూడు ఉంటది. మా అమ్మమ్మ గేమ్ అర్థమయ్యి మా మమ్మీ సైడే వయ్యారంగా తిరిగింది గైస్. సరే ఇటు మారండి చూద్దాం. సరే తిరగండి అటు. అది సంగతి. మా తాతయ్య రైట్ సైడే ఎక్కువ చూస్తున్నాడు. అంటే రైట్ సైడ్ ఎవరుంటే వాళ్ళ వైపు చూస్తున్నాడు. ఇష్టం కష్టం ఇక ఏం లేదు. మా తాతయ్య రూల్స్లో అంతా వేరు. ఇంకా మా పెద్ద మామయ్య మా చిన్న మామయ్య మిగిలారు. ఏం చేస్తారో చూడండి. స్టార్ట్. స్టార్ట్. దా 1 2 3 స్టార్ట్. భార్గవనే చూసిండు. భార్గవకే చూసి మళ్ళీ ఇట్లా భార్గవని చూసిండు. మా పెద్ద మామయ్య ప్లాన్ ఏంటంటే జస్ట్ గుడ్లు తిప్పుదామని. కాకపోతే ఆ గుడ్లు తిప్పడంలో కూడా ఫస్ట్ నా వైపే తిప్పడని మా చెల్లి గ్రహించేసింది. స్టార్ట్. మస్తు. చూసారా, మా చిన్న మామయ్య అందరినీ చూసి వీళ్ళిద్దరిని నొప్పించకుండా ఏదో ఒకటి చేయాలని ప్లాన్ చేసుకొని వచ్చిండు. కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసేసిండు. మా తాతయ్య యథావిధిగా రైట్ సైడ్ ఎవరున్నారో వాళ్ళనే చూసిండు. పాపం మా తాతయ్యకి ఇప్పటికి కూడా ఇంకా గేమ్ అర్థం కాలేదు. అలా అందరితో సరదాగా ఎంజాయ్ చేసి నా బర్త్డే సెలబ్రేట్ చేసుకొని ఇంటికైతే వచ్చేసినాం. నా బర్త్డే ఇంత హ్యాపీగా జరిగినందుకు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా. మీ అందరితో కూడా షేర్ చేసుకున్నా. బాయ్.